హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు స్వేచ్ఛ. ఈ కథని రచించిన వారు ప్రవల్లిక గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వంటగదిలో 4 బర్నర్ల పొయ్యి మీద ఒక పక్క కాఫీ, ఇంకో దాని మీద ఉప్మా, మరో రెండింటి మీద కూర పప్పు పెట్టి అక్కడే గట్టుగా అనుకొని నించుని చల్లారిపోయిన ప్రోటీన్ కలిపిన పాలను గుటుక్కున మింగి అంట్లు తోమడంలో మునిగిపోయింది సీత. ఉదయం 8 గంటల్లోగా ఆ ఇల్లు రణరంగంలా ఉంటుంది. కాళ్ళకి చక్రాలు కట్టుకుని సీత భర్తకు అందిస్తూ, పిల్లలని లేపి స్కూళ్ళకి రెడీ చేస్తూ, అత్తగారికి పూజకు సిద్ధం చేస్తూ పరిగెడుతూ ఉంటుంది. ఆమెను చూసిన వారికెవరికైనా ఈమె ఒలింపిక్స్లో పాల్గొంటే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది అనిపించక మానదు. అందరినీ 8 గంటలకల్లా తయారు చేసి లంచ్ బాక్సులు కట్టి ఇచ్చి, తను ఇంత తిన్నాననిపించి బాక్స్ పట్టుకొని 8:45 కల్లా వీధి చివర ఆగే ఆఫీస్ బస్ పట్టుకొని ఆఫీసుకు పోయి తన క్యాబిన్లో కూర్చునే దాకా ఆమెకు స్నిమితం ఉండదు. అక్కడ పని చేసుకుని ఒక్కొక్కసారి మధ్యాహ్నం తినడం కూడా మర్చిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి అవే ఉరుకులు పరుగులు, పిల్లల హోంవర్కులు, అత్తగారు ప్రవచనాలు, భర్తకు చిరుతిళ్ళు, ఆపై వంట పని. ఉదయం నుండి షింకులో పడి ఏడుస్తున్న గిన్నెలు, భోజనాలు, ఇవన్నీ 9:30లోగా అయిపోవాలి. 9:30 అయ్యేసరికి భర్త దగ్గరికి వెళ్ళకపోతే వారం రోజులు దెప్పి పొడుస్తూనే ఉంటాడు భర్త రఘు. పైగా నెల జీతం తనేమైనా వాడుతుందా అంటే జీతం తెచ్చి అత్తగారి చేతిలో పొయ్యాలి. బొట్టు బిళ్ళలు కొనుక్కోవడానికి కూడా ఆవిడను అడిగే డబ్బు తీసుకెళ్ళాలి. ఆఫీసు బస్సుకు వెళ్ళి మళ్ళీ దానికే తిరిగి వస్తుంది కాబట్టి ఆఫీసుకి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా పట్టుకెళ్ళనవసరం లేదు అనేది అత్తగారైన అలివేలు సిద్ధాంతం. సీత ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి ఆవిడ తన డ్యూటీ అయిపోయిందన్నట్టు సోఫాలో కూలబడి టీవీలో తలదూరుస్తుంది. ఒక ఆదివారం సీత వంట పనిలో ఉంది. అలివేలు టీవీలో జబర్దస్త్ చూస్తూ విరగబడి నవ్వుతూ రఘు ఫోన్లో తలదూర్చి దాన్ని స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు పెరటి వైపు ఉండే వంటింటి కిటికీకి దగ్గరగా కూర్చొని తల్లితో కబుర్లు చెప్తున్నారు. ఈలోగా సీతకు చెల్లి వరసైన కీర్తి పతి సమేతంగా విచ్చేసినది. వారు వచ్చింది కూడా తెలియనంతగా అలివేలు టీవీలో మునిగిపోయింది. రఘు అసలు ఈ లోకంలోనే లేడు. సీతకు వీధి గుమ్మం కనపడదు. ఎవరైనా తిరిగి చూస్తారేమో అని కీర్తి అలాగే గుమ్మంలో చప్పుడు చేయకుండా 10 నిమిషాలు నిలబడింది. అయినా అలివేలు చూపు కానీ రఘు చూపు కానీ గుమ్మం వైపు పడలేదు. టీవీ చూస్తున్న అలివేలు వేరుశనగ కాయలు ఒలుచుకు తింటూ ఆ తొక్కలు అదేదో రైల్వే ప్లాట్ఫారం అన్నట్టు అక్కడే పడేస్తుంది నవ్వుతూ. రఘు ఓ 5 సార్లు కాఫీ తాగాడు అనే దానికి సంకేతంగా 5 కాఫీ కప్పులు టీపాయ్ మీద ఉన్నాయి. డైనింగ్ టేబుల్ నిండా పిల్లల పుస్తకాలున్నాయి. ఎదురు చూసి ఇక లాభం లేదని కీర్తి చెవులు దద్దరిల్లేలా సీతక్క అని కేక పెట్టింది. ఆ కేకకి అలివేలు టీవీ రిమోట్ని, రఘు ఫోన్ని ఏకకాలంలో కింద పడేశారు. వంటింట్లో సీత పరుగున హాల్లోకి వచ్చింది. కీర్తిని చూసినందుకు ఆనందంగా ఉన్న ఇల్లు ఏ పరిస్థితుల్లో ఉందో ఓసారి పరికించి చూసి నొచ్చుకున్నట్టుగా కీర్తి వైపు చూసింది. అప్పుడే విచ్చుకున్న పువ్వుల అందంగా ఉండే సీత నలిగిపోయిన కాటన్ చీర, చెదిరిపోయిన జుట్టు, చెమటలు పట్టి ముక్కు మీదగా కారుతున్న కుంకుమ బొట్టుతో దర్శనమిచ్చేసరికి కీర్తికి పరిస్థితి అర్థమైపోయింది. సీత కీర్తిని లోపలికి ఆహ్వానించి ఆమె భర్తను కుశలం అడిగి కీర్తితో మాట్లాడటానికి వంటగదిలోకి తీసుకుపోయింది. అదే ఆమె పర్మనెంట్ అడ్రస్ మరి. కీర్తి సీత డైలీ రొటీన్ తెలుసుకుని తన జీతం అత్తగారు తీసుకొని
శ్రమ దోపిడీ చేస్తున్నదని అర్థమై కాసేపు మౌనం దాల్చింది. మాట్లాడటానికి మనిషి కరువైతే ఆత్మీయులు దగ్గర మాటలు పొంగుతాయట. సీత ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. ఆమె మనసులో ఉన్న నిర్లిప్తత కీర్తికి అర్థమవుతుంది. అందుకే ఆమె మాటలు వింటూనే అక్క సంసారం చక్కదిద్దడానికి ఆలోచనలు చేస్తుంది. కాసేపు ఆలోచించి మెరుపు లాంటి ఆలోచన తట్టి ఓసారి వంటింటి గుమ్మం దాకా వచ్చి భర్త వైపు చూసి కన్నుగీటింది. ఆ సైగను అర్థం చేసుకున్న భర్త గోపాల్ సరేనన్నట్టు తిరిగి కన్నుగీటాడు. కీర్తి పొయ్యి మీద ఉడుకుతున్న కూరను సిమ్లో పెట్టి సీత చెయ్యి పట్టుకొని హాల్లోకి లాక్కొచ్చింది. బావగారు, మా చెల్లి గీతకు వచ్చే నెల 7వ తేదీన పెళ్ళి. సీతక్కంటే మా గీతకు మహా ఇష్టం. మీ పెళ్ళి జరిగిన దగ్గర నుంచి సీతక్కను కలవడమే కుదరలేదు మాకు. నా పెళ్ళికి మీరిద్దరూ వచ్చినా మీ బిజీ వల్ల ముహూర్త టైంకి మొహం చూపించి జారుకున్నారు. మా గీత పెళ్ళికి అలా వస్తామంటే ఒప్పుకునేది లేదు. మా గీత సీతక్కను వెంట పెట్టుకొని తెమ్మని చెప్పింది. మీరు అనుమతిస్తే తీసుకెళ్తా అని అలివేలు వైపు చూసింది. ఆమె మొహంలో అప్పుడే రంగులు మారడం గమనించి, మా అమ్మా నాన్న బతుకుంటే ఇలా మీ దగ్గర చెయ్యి జాచేదాన్నే కాదు. వారి పోయి మమ్మల్ని అన్యాయం చేశారు. మా అమ్మ లాంటి వారు మా అక్కను పంపించరు అని దీనంగా మొహం పెట్టి అడిగింది. కీర్త మాటలతో ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేయడంతో అలివేలు ఆ అమ్మ అనే సెంటిమెంట్కు కరిగిపోయి సీతని పిల్లల్ని పంపడానికి సిగ్నల్ ఇచ్చేసింది. కీర్తి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సీత బట్టలు పిల్లల బట్టలు తానే సర్ది అరగంటలో వారిని తీసుకొని బయటకు వచ్చేసింది. కనీసం పెళ్ళికి రమ్మని అలివేలిని రఘుని పిలవలేదు కూడా. రఘు అలాంటివి పట్టించుకోడు. అలివేలు పట్టించుకునే స్థితిలో లేదు. సుమారు గంట ప్రయాణం తర్వాత మెయిన్ రోడ్డు దాటి తాము వెళ్లాల్సిన ఊరు దారిలోకి చేరుకుంది. కీర్తి వాళ్ళు ప్రయాణిస్తున్న కారు. పిల్లలు నిద్రపోతున్నారు. సీత బయటకు చూస్తూ కూర్చుంది. కీర్తి అందుకుంది. సీతక్క, పెళ్ళికి ముందు జీవితానికి, పెళ్ళైన తర్వాత జీవితానికి మార్పు సహజం. మరి ఇంత మార్పు నివార్యం ఏమో ఆపింది కీర్తి. సీత ముఖంలో తడబడుతూ కళ్ళల్లో చెమ్మ కీర్తి సునిశ్చిత దృష్టి దాటిపోలేదు. గాఢంగా నిట్టూర్చి సీత మాట్లాడటం ఆరంభించింది. ఏం చేయగలను కీర్త? తల్లికి ఎదురు చెబితే మా వారికి కోపం. ఆయనతో మనసు విప్పి మాట్లాడితే మా అత్తగారికి చిరాకు. పిల్లలతో మాట్లాడదామంటే ఎప్పుడూ చదువు, ప్రాజెక్టుల గోల. అయినా నా మనసులో నిర్లిప్తత పంచుకునే వయసు కాదు పిల్లలది. సాయం చేయగల వయసు కాదు. అప్పటికి 6 ఏళ్లుగా వాళ్ళు షూ వాళ్లే పాలిష్ చేసుకుంటున్నారు. సాక్సులు వాళ్లే ఉతుక్కొని ఆరవేసుకుంటున్నారు. ఆదివారం బట్టలు ఉతికితే పిల్లలే ఆరేసి మడతలు పెడతారు. ఈ వయసులో అమ్మకి సాయం చెయ్యాలన్న మనసు వాళ్ళకి ఉంది. కానీ ఎన్ని పనులని చెప్పగలను? పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు వాళ్ళకి అని బాధగా కీర్తి వైపు చూసింది. కీర్తి విని భారంగా నిశ్వసించి అక్క భుజం మీద చెయ్యేసి తన ఒడిలో పెట్టుకుని జోకొట్టింది. సీత మనసులో బాధ కరిగే వరకు కీర్తి ఒడిలో అలాగే ఉండి నిద్రపోయింది. ఊరు చేరాక చిక్కి సగమైన సీతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రయాణ బడలిక తీర్చుకొని పిల్లలకి భోజనం పెట్టి నిద్రపుచ్చాక గీత దగ్గరికి వెళ్ళింది సీత. గీత బొగ్గులు పుణికి ఉంది. మా గీత పాప పెళ్లి కూతురు అయిపోతుంది అని. అది విని గీత నాకు పెళ్ళేంటి అనేసరికి ఆశ్చర్యపోయింది సీత. వడివడిగా కీర్తి దగ్గరికి వెళ్ళి ఏంటని అడిగితే రేపు మాట్లాడుకుందాం పడుకో అని చెప్పి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సీత ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది.
మరుసటి రోజు కీర్తి పిల్లలని ఆడుకోవడానికి పంపి సీతతో మాట్లాడటం మొదలుపెట్టింది. అక్క, నేను నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ నువ్వు నేనేం చేయగలను అనడం బాగోలేదు. నీ స్వేచ్ఛను నువ్వే కాలరాసుకొని ఏం చెయ్యలేను అంటే ఎలా అక్క? అత్తగారు చిరాకు పడుతుందని రఘుతో మాట్లాడటం తగ్గించేశావు. దానివల్ల నీకేమైనా మనశ్శాంతి మిగిలిందా? లేదు. పైపెచ్చు నీకు రఘుకు మధ్య నువ్వే కట్టిన అడ్డు కూడా మిగిలింది. నీ నెల జీతం మొత్తం మీ అత్తగారి చేతిలో పోస్తూ నీ ఆర్థిక స్వేచ్ఛను నువ్వే దూరం చేసుకున్నావు. ఇంట్లో మీ అత్తగారికి ఎదురు చెప్పకూడదని పూర్తిగా మాటలు మానేసి నీ భావ ప్రకటన స్వేచ్ఛను దూరం చేసుకున్నావు. మాట్లాడితే ఎవరైనా దగ్గరగా ఉంటారు. నువ్వు నీ అన్ని స్వేచ్ఛలను త్యాగం చేశాక నీకు మిగిలినదేమిటి? నీకు నువ్వు మిగిలావా? నీ అత్తింటి వాళ్ళకి సేవలు చేసే యంత్రంగా మిగిలావు. అది నీ ఇల్లక్క. నువ్వెలా నడిపిస్తే అలా నడుస్తుంది నీ ఇల్లు. మీ అత్తగారు మాట అంటావా? మాటలతో చెప్పి చూడు, వినకపోతే పోట్లాడు. అంతేకాని నీ ఇంట్లో నువ్వు జీతం లేని పని మనిషిలా ఇంటా బయట పని చేయకు. రఘుతో మాట్లాడి నీ జీతం నువ్వే ఉంచుకో. మీ అత్తగారికి కావలసినవన్నీ నువ్వే అమర్చు. పిల్లలను ఆవిడికి దగ్గర చేసి నీకోసం నువ్వు సమయం కేటాయించుకో. అందరినీ నువ్వే చూసుకుంటావు. నిన్ను చూసుకునేలా నీ ఇంటిని నువ్వే తీర్చిదిద్దు. నీ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని తిరిగి సంపాదించుకో అని సీతకు ఆలోచించటానికి సమయం ఇచ్చి కీర్తి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు పోయాక కీర్తి గీతకు నిజంగా పెళ్లి కుదిరిందని చెప్పడానికి సీత ఇంటికి వెళ్ళింది. సీత ఇంట్లో లేదప్పుడు. రఘు కూడా లేదు. అలివేలు కీర్తిని సాదరంగా ఆహ్వానించి పెళ్లి పత్రిక అందుకొని పెళ్లి కానుకగా ఓ 10 బస్తాల పసుపు కుంకుమలను పంపిస్తానని మాట కూడా ఇచ్చింది. సీత ఇంటికి వచ్చాక కీర్తి వచ్చి వెళ్ళిన సంగతి అత్తగారి ద్వారా తెలుసుకొని ఫోన్ చేసింది. తానొచ్చేదాకా ఉండనందుకు చివాట్లు పెట్టాలని. కీర్తి మాత్రం సీతక్క కుటుంబంలో మార్పు చూడటానికి వచ్చాను, మార్పు వచ్చేశాను, పెళ్ళికి 10 రోజుల ముందు రావాలి మరి అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. తన చేతులారా నరకప్రాయం చేసుకున్న జీవితాన్ని తన చేత్తోనే సరిదిద్దుకునేలా తనని మోటివేట్ చేసినందుకు మనసారా కీర్తిని కృతజ్ఞతలు తెలుపుకుంది సీత. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.